మేడ్చల్ మెట్రో రైలు సాధనా సమితితో కలిసి కొంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వివేకానంద. గత 2 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మెట్రో రైలు విషయంలో చిత్తశుద్ది లేదన్నారు. కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన నిధులు తేలేక ఆపసోపాలు పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాలయాపన చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విభేదాలు ఉన్నట్లు నటించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ఢిల్లీలో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మెట్రో ప్రాజెక్టును ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకుని కోల్డ్ స్టోరేజ్ లో పడేశారన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మల్కాజిగిరి ప్రజలకు ఒక అభివృద్ధి కూడా చేయకుండా మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. మెట్రో సాధనా సమితితో కలిసి ఉద్యమం చేసేందుకు తాము వంతుగా సహకరిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తలొంచి పనిచేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా విస్మరించి కేవలం రియల్ ఎస్టేట్ దందాకే ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అనాలోచిత నిర్ణయాలు, అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు, అదేవిధంగా వారి యొక్క అనుభవరాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ నగర ప్రజలకి శాపంగా మారుతూ ఉన్నాయి. వారికి అనుభవం లేదు కాబట్టి వారికి గతంలో మరి చేసినటువంటి పరిపాలన గురించి, పరిపాలన చేసినట్టు కాదు, పరిపాలనలో భాగస్వాముడు కాదు కాబట్టి వారి యొక్క అనాలోచిత తొందరపాటు మరి యొక్క నిర్ణయాలతోని ఈరోజు ప్రజలందరూ కూడా హైదరాబాద్ ప్రజలందరూ ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడ్డది. పూర్తిగా విస్మరించేసిన హైదరాబాద్ నగరం అంతా కూడా లేని నగరాన్ని ఊహించుకొని తనొక ఊహానగరమైనటువంటి ఒక ఫోర్త్ సిటీని ఏర్పాటు చేసుకొని, భారత్ ఫోర్త్ సిటీ పేరు పెట్టుకొని, లేని ఒక ఊహానగరమైన ఫోర్త్ సిటీని పెట్టుకొని ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా గాలికి వదిలేసి మరి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా మౌలికమైన సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం. మౌలికమైన సదుపాయాలను మెరుగుపరచడంలో పూర్తిగా మరి విఫలమైందని స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రధానంగా మెట్రో రైల్ విషయంలో మొదటి నుంచి కూడా అన్ని కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ మరి ప్రజలకి సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్న సౌకర్యాలను కూడా మరి సరిగా కల్పించకుండా వాటిని పాడు చేసే విధంగా వారికి వ్యవహారశీలి కనపడతా ఉన్నది. మరి మొట్టమొదటి నిర్ణయం మరి మెట్రో కనెక్టివిటీ ఉన్నటువంటి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉన్నటువంటి మెట్రో రైల్ని మరి ఇలాంటి ఒక మరి రీజన్ లేకుండా, ఇలాంటి ఒక దానిపైన అవగాహన లేకుండా ఆ ఒక రూట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఈ పార్టీకి పనులు పూర్తయిపోతూ ఉండే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దగ్గర వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అధికారంలోకి. ఇప్పటివరకు మెట్రో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ పనులు కొనసాగితే ఆ పనులు పూర్తయిపోయి వస్తామండి. ఇప్పటికీ ఆ ఒక నిర్ణయం తప్పు నిర్ణయం, పూర్తిగా అనాలోచితంగా ఇలాంటి ఒక అవగాహన లేకుండా ఆ నిర్ణయం తీసుకొని ఇబ్బందికరమైన పరిస్థితి. 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారు. చాలా పెద్ద కనెక్టివిటీ కాబట్టి అలాంటి ఒక నిర్ణయంతో మరి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వమే తానే నిర్వహిస్తుంది, ఎల్ఎన్టీని తానే విస్తరిస్తుంది, మెట్రో రైల్ని మేమే విస్తరిస్తాం, ఎల్ఎన్టీతో కాదని చెప్పేసి ఆ ప్రభుత్వ ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులపైన కన్నేసి మళ్ళీ ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విస్తరిస్తామని చెప్పినట్టు నిర్ణయం కూడా ఈరోజు పూర్తిగా విఫలమైపోయింది, విఫల ప్రయత్నంగా మారిపోయింది. ఈరోజు విస్తరిస్తా అనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి ఏ ఒక్క అడుగు ముందు కాదు కదా, వెనుకడుగు వేసి మొదటికే మోసమయ్యే విధంగా ఆ నిర్ణయం కనపడతా ఉన్నది. ఈరోజు మెట్రో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత మరి మేము 2వ ఫేజ్ 3వ ఫేజ్ చేస్తామని చెప్పేసి ఆలోచన చేసి మరి దాంట్లో లేని ఏదో ఉందో మన ఫార్మాసిటికల్ సేకరిస్తున్న భూమిలో నేను భారత్ ఫోర్త్ సిటీ పెడతా అని చెప్పి ఏ మనిషి లేని కాడికి ఒక పుట్ట లేదు, ఒక గుడి లేదు, ఒక బడి లేదు, ఒక మనిషి లేడు అక్కడ. అలాంటి ప్రాంతానికి మెట్రో తీసుకుపోతా అని చెప్పేసి మొదటికే మోసం ఏ రకంగా ఉన్న ప్రాజెక్ట్ అంతా కూడా మరి కోల్డ్ స్టోరేజ్లో వెనుకబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు ఇతర సంస్థలు కానివ్వండి,
మరి ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ పూర్తిగా వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది కేంద్రం నుండి కూడా. కాబట్టి లేని నగరాన్ని ఊహించుకొని పదే 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 భారత్ 4 సిటీ కడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న హైదరాబాద్ నగరం నుంచి ఎందుకు పట్టించుకోవడం చెప్పేసి నగర ప్రజలు ప్రశ్నిస్తారు. మిమ్మల్ని దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 40-50 కిలోమీటర్ల దూరం పెట్టిండి. ఇక్కడ కూటవేటు దూరంలో ఉన్నటువంటి నార్త్ సిటీ, మా సుచిత్ర ప్రాంతం కానివ్వండి, కొంపల్లి ప్రాంతం కానివ్వండి, మేడ్చల్ అంతా కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ చాలా దగ్గరగా ఉండేది. ఇక్కడ ప్రపోజల్ పెట్టకుండా మరి అక్కడ పెట్టిన మూలన ఉన్న ప్రాజెక్ట్ అంతా కూడా మరి రిజెక్ట్ కావడం జరిగింది కేంద్రం నుండి కూడా. కాబట్టి ఈరోజు నార్త్ సిటీని పూర్తిగా విస్మరించడం జరిగింది. అందుకే ఈరోజు ఏ అడుగు ముందుకు పోయాలన్నా సరే దాంట్లో వయబిలిటీ లేక, దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ లేక, దానిపైన సరైనటువంటి సమగ్రమైనటువంటి మరి దానిపైన అధ్యయనం చేయకపోవడం మూలన ఈరోజు పదే 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 ఈ యొక్క మెట్రో ప్రాజెక్టు వెనుకబడిపోతా ఉన్నది. దాన్ని ముందు తీసుకోలేకపోతా ఉన్నది ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి యొక్క అసమర్థత స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఈరోజు మరి కేంద్రంలోకి వెళ్ళి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎల్ఎన్టీ స్వాధీనం చేసుకున్న తర్వాత మేము లోన్ తీసుకున్నాం జైకా నుంచి అని చెప్పి ప్రకటించేసి నేను అక్కడ సెకండ్ ఫేజ్ ఇస్తున్నా, థర్డ్ ఫేజ్ ఇస్తున్నా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత మళ్ళీ కేంద్రం నుంచి అడ్డంకులు వచ్చిన తర్వాత మళ్ళా అది మొదటికే మోసమైపోయినట్టు పోయి కోల్డ్ స్టోరేజ్లో పడ్డది. మళ్ళీ ఈయనతోని చేతగాక, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేతగాక మళ్ళీ కేంద్ర మంత్రి మరి కిషన్ రెడ్డి పైన దుమ్మెత్తి పోసి తిట్టినట్టు చేసి కొట్టాడినట్టు చేసి డ్రామాలాడి మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఢిల్లీలో కూర్చొని మళ్ళీ దీనంతా కూడా మళ్ళీ దీన్ని మేము రివాల్యుయేషన్ చేయాలా మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ స్టడీ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఒక దొంగ నాటకానికి తెరలేపినారు. ఇదంతా ఒప్పించి మెప్పించి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరీ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మంజూరీ ఈరోజు రేపు అని మేము అన్ని పార్టీల నాయకులను కలిసాము. గట్టిగా మన 35 లక్షల జనాభా గల నార్త్ హైదరాబాద్కు తీవ్ర అన్యాయం జరుగుతుంది, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందరూ చాలామంది పేరుకే హైటెక్ సిటీ అక్కడున్న అందులో 10 లక్షల మందిలో దాదాపు 6-7 లక్షల మంది మన నార్త్ హైదరాబాద్లోనే నివసిస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళేస్తున్నారు. మేమందరము పెద్ద వయసు వాళ్ళం ఉన్నాము. మా పిల్లలు ఆడపిల్లలు కూడా హైటెక్ సిటీలో పనిచేసి 12 గంటలకు 1 గంటలకు ఆ క్యాబ్లో సిటీ బస్సులో డేంజరస్గా వస్తుంటే ఈ పిల్లలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఒక్కటే మార్గము, మన ఈ పెరుగుతున్న జనాభా దాదాపు 20 లక్షలు ఉండే మన కళ్ళ ముందే 30 లక్షలు వచ్చింది. ఈరోజు 1-2 కోట్ల జనాభాకు వెళ్తున్నది. మన హైదరాబాద్ నగరం రక్షించుకోవాలంటే ప్రజా రవాణా ఒక్కటే మార్గము. కాబట్టి మేము ప్రతి కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు ముఖ్యమంత్రి వరకు నాయకులందరికీ హైదరాబాద్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేశాము. అయ్యా దయచేసి మీ రాజకీయాలు ఎక్కడైనా పక్కన పెట్టండి, కానీ ఇది మాత్రం ప్రజలందరికీ కావాల్సిన సౌకర్యము. మన హైదరాబాద్ నగరము డేంజరస్గా అభివృద్ధి చెందుతుంది. మనం అందరం మన నగరం అభివృద్ధి చెందుతుంటే ఆనందించాలే కానీ ఒక శాపంలాగా బయటకెళ్ళి ఒక 10 నిమిషాలు వెళ్ళొద్దామంటే ఒక రోజు సమయం పట్టే స్థితికి వచ్చేసాము. ఇలాగే ప్రళయం ముంచుకొస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నా నగరాన్ని రక్షించండి అంటూ మేము అందరము గత 3 సంవత్సరాలుగా ప్రాధేయపడుతున్నా కూడా మొన్న కూడా అయిపోయిందని తీసుకొచ్చారు. మళ్ళీ మేము చూస్తూనే ఉన్నాము. ఫస్ట్ ఒక ఇడ్బీ కమిటీ అన్నారు, అప్రైజల్ రిపోర్ట్ అన్నారు, ఏదో 25,000 కోట్లు అన్నారు. దాన్ని మళ్ళీ 15,000 కోట్లకు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అసలు అవసరమే లేదు. ఎల్ఎన్టీ చేసుకుంటుండే మనం మనకు అంటగట్టుకోవాల్సిన అవసరం లేకుండే. కేంద్ర ప్రభుత్వము ఫోర్స్ఫుల్గా మన రాష్ట్రానికి ఆ 15,000 కోట్లు అంటగట్టింది. సరే అని ఒప్పుకొని తీసుకుంటే మళ్ళీ ఒక మెలిక పెట్టేసి ఇలా ఐఆర్ఎఫ్సి లోన్ మనకు జపాన్ ప్రభుత్వం ఏమో ప్రేమతో రుణం ఇస్తే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకున్నట్టు మనకు జపాన్ ప్రభుత్వం మనకు 15,000 కోట్ల రుణం మనకు మంజూరు చేసి మనకు వచ్చింది. ఐఆర్ఎఫ్సి బ్యాంకులోకి వస్తే మనకి ఇక్కడ ఐఆర్ఎఫ్సికి ఇట్స్ ఏ లిస్టెడ్ కంపెనీ. స్టేట్ బ్యాంక్ మనకి ఎక్స్చేంజ్లో కూడా ఫైలింగ్ చేసి ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రాజెక్ట్ మాకు వచ్చినందుకు ఆనందంగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో చెప్పుకున్నా కూడా మళ్ళీ ఏదో కొర్రీలు పెట్టేసి మళ్ళీ కాలక్షేపానికి కమిటీలు తెచ్చి మళ్ళీ మొదటికి తీసుకొచ్చారు. ప్రజా సంఘాలందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి కాలక్షేపం కమిటీలు అన్నీ రద్దు చేసి వెంటనే టెండర్స్ కాల్ ఫార్ చేసి
మా నార్త్ హైదరాబాద్కు మెట్రో సౌకర్యం కల్పించాలని మా మేడ్చల్ మెట్రో సాధన సమితి ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చేస్తుంటే మాత్రం మేము గట్టిగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఇంకో ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. మన స్టేట్ గవర్నమెంట్ ద్వారానే మేము వేలాది మంది ప్రాణత్యాగం సాధించుకున్న రాష్ట్రము ఈ మహానగరం మా అందరికీ చాలా ప్రాణప్రదాయమైంది. దీనికోసం మేమందరం మరో పోరాటానికి సిద్ధము, మరి ఎంతటి త్యాగానికైనా సిద్ధం. కాబట్టి దయచేసి వెంటనే పార్టీలకు అతీతంగా మీరు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ పనులు ప్రారంభించవలసిందిగా ఈ ప్రజా సంఘాలందరి తరఫున, మేడ్చల్ మెట్రో సాధన సమితి తరఫున, నార్త్ హైదరాబాద్ ప్రజల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము.